Good evening to everyone, my dear brothers and sisters. గుడ్ ఈవినింగ్. సాయంకాల సమయంలో మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినములో మనం ఈ సాయంకాల సమయంలో లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం. లేఖన భాగాల్ని మనం చదువుకుందాం, ధ్యానము చేద్దాం. ఈ లేఖన భాగాల్లోనికి వెళ్లే ముందు మొట్టమొదటిగా మనం ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో చక్కగా మనకు బోధించులాగున మనం పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ఇటు సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వస్తూ ఉన్నాం. నీ లేఖనాలను పరిశీలన చేయడానికి, నీ లేఖనాలను ధ్యానించడానికి మేము నైనా పూనుకొని ఉండగా పరిశుద్ధాత్మదేవా మాకు నేర్పించండి. సరైన మాటలను, సరైన మార్గమును మాకు చూపించమని, మా మధ్యలో మీరుండమని. నైనా ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలు, నైనా నీ సేవకులు, సహోదరులు, సహోదరులు అందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకునండి. దీవించి ఆశీర్వదించమని ఈ సాయంకాల సమయంలో గొప్ప మేలు మేము చూసుటకు కృప చూపించమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక మాటను మనం చూద్దాం. మొట్టమొదటిగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే రెండు ప్రశ్నలు అనే అంశము తీసుకుని నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. రెండు ప్రశ్నలు. ఈ రెండు ప్రశ్నలు అనే అంశాన్ని తీసుకుని నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రశ్న లేకుండా జవాబు లేదు. ప్రశ్న మనలో రేగెత్తడం వల్ల జవాబు కోసం అన్వేషణ చేస్తూ ఉంటాం. అలాగే మనలో మొదలైనట్లే అయితే సరైన జవాబు కొరకు మనం వెతుకుతూ ఉంటాం. చూడండి, రోగి సరైన మందు కొరకు వెతికిన రీతిగా మనం సరైనటువంటి జవాబు కొరకు వెతుకుతూ ఉంటాం. మరి రెండు ప్రశ్నల గురించి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధనలో మనము చూసినట్లయితే పాత నిబంధన నుండి ఒకటి, కొత్త నిబంధన నుండి మరొకటి, ఈ రెండు ప్రశ్నల్ని మనం చూద్దాం. ఈ రెండు ప్రశ్నలు ఏంటంటే, మొదటి సమూయేలు 4వ అధ్యాయము 3వ వచనము నుండి మనము కొన్ని మాటలు ధ్యానము చేద్దాం. కాబట్టి జనులు పల్లెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నన్ను యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. చూడండి, వీరు ప్రశ్న వేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, ఎందుకు మనము ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయాం, ఎందుకు దేవుడు మమ్మల్ని ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పాడు అని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలు పెద్దలు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఓడించారు. 4000 మంది చనిపోయారు. పెద్దలంతా కలిసి చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ పెద్దలందరూ కలిసి చర్చించుకుంటూ ఉన్నారు, దేవుడు ఎందుకు మనల్ని ఓడించారు అంటూ. ఓడిన రాజకీయ నాయకులు విశ్లేషించుకుంటూ ఉన్నారు. అలానే వీరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. చివరికి తేలిన జవాబు ఏంటంటే, మన మధ్య
మన మధ్య మందహాసము తీసుకొని వెళ్ళలేదు గనక వీరు చివరికి తేలినటువంటి జవాబు. అది గనక మనతో ఉంటే మనం గెలిసేవారం అనుకుంటూ ఉన్నారు వీళ్ళు. అది నిజమా మరి అనంటే అది నిజం కాదు. వీరేమనుకుంటూ ఉన్నారు? మందాసము మనతో ఉంటే మనము గెలుస్తామని ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి మందాసం వారితో ఉంటే వీరు గెలుస్తారనే మాట నిజమా అంటే అది ఎంత మాత్రమో నిజము కాదు. దేవుడు ఎన్నడూ కూడా వస్తువుకు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. దేవుడు ఎన్నడూ కూడా ఆయన వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు, గాని ఆత్మలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాడై ఉన్నాడు. చాలా మంది నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నేటి కాలంలో ఎవరైనా అనారోగ్యముతో ఉంటే బైబిల్ని పక్కన పెడుతూ ఉంటారు. ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వారి తల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. బైబిల్ బాగు చేస్తూ ఉందా అంటే బైబిల్ అనేది నీ హృదయములో ఉండాలి, గాని పైకి బైబిల్ తల మీద పెడితే గాని, నీ ఛాతి మీదనో పెట్టుకుంటే గాని, నీ తలగడ పక్కన పెట్టుకుంటే గాని స్వస్థత అనేది కలగదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేటి కాలంలో చాలా మంది వస్తువులకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ఇజ్రాయేలు పెద్దలు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే మందహాసము మనతో తీసుకువెళ్ళలేదు గనకనే మనం ఓడిపోయామని అనుకుంటూ ఉన్నారు. కానీ వారికి ఈ విషయం అర్థం కాందేంటి అనంటే దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేడు. దేవుడు మనతో లేకుండా ఈ లోకములో ఇంకెవ్వరము కూడా ఏమి చేయలేం. జయించాలంటే కష్టం. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నప్పుడే ప్రతిదానిలో మనం విజయాన్ని సాధించగలుగుతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన ఒకటే ఉంది, మందహాసాన్ని మనం తీసుకువెళ్ళలేదు గనకనే మనం ఓడిపోయాం. మరి మనం ఏం చేద్దామంటే ఇక మీదట మనం మందహాసాన్ని తీసుకొని వెళ్తే మనం విజయాన్ని సాధించగలుగుతామని చెప్పేసి ఆ పెద్దలు, ఓడిన వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండడం వల్ల అనేక ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుడు మన మధ్యలో ఆయన సన్నిధి ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. కానీ ఈ విషయాన్ని మరిచిన ఇజ్రాయేలు ప్రజలు కేవలము మందహాసము మీదనే దృష్టి ఉంది, కానీ దేవుని సన్నిధి వారితో ఉన్నదా లేదని గ్రహించడం లేదు. ఈరోజు మనము సంఘాలలో కూడుకుంటూ ఉన్నాం. సంఘాలలో ఆత్మదేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యము జరుగుతుందా అని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ మన మధ్యలో పని చేస్తుందా లేదా మనము గ్రహించగలగాలి. మనమందరము కూడుకొని బైబిల్ చదువుతూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇంత మాత్రమే కాదు, గాని దేవునిని ఆహ్వానించే వారముగా ఉండాలి. దేవుడు మన మధ్యలోనికి వచ్చినప్పుడు అనేక కార్యములు జరగడం ప్రారంభమవుతాయి. ఎన్నడూ ఓటమి రాదు. దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడం వల్ల ఓటమి మన ధరికి రాదు. అది మనల్ని ఎంత మాత్రము ఓడించడానికి వీలు లేకుండా దేవుడు మనకు ముందుగా ఆయన యుద్ధము చేయువాడై ఉన్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన దేవునికి వారి హృదయాన్ని అప్పచెప్పిన వారు కాదు, గాని వారు మందాసం వైపే చూస్తూ ఉన్నారు తప్ప దేవుడు ఏమై ఉన్నాడని గ్రహించలేకపోయారు. కానీ దేవుడు ఒక మాట అంటాడు మోషేతో. ఆ మాట, చక్కని మాట మనము చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము ఒక్కసారి చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుదాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, నేను వారిలో నివసించున్నట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను వారిలో నివసించున్నట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును
నిర్మించవలెను. దేవుడు మన మధ్యలో నివసించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఆయన అనేక కార్యాలు చేయాలని, మన మధ్యలో అనేక అద్భుతాలు చేయాలని, అనేక ఆశ్చర్య కార్యములు జరిగించాలని ఆయన ఆశిస్తున్నటువంటి దేవుడు. మన మధ్యలోనికి ఆయన రావాలి అంటే మనం ఆయన వైపు చూడాలి, పరిశుద్ధముగా జీవించడం ప్రారంభించాలి. అలాగే ఆయన ఏమి బోధించాడో ఆయన యొక్క మాటల మీద లక్ష్యం ఉంచాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే దేవుడు మన మధ్యలో నివసించడానికి ఇష్టపడతాడు. అక్కడ ఏమంటూ ఉన్నాడు అనంటే పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏ స్థలం అంటే పరిశుద్ధ స్థలం. ఆ స్థలం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ స్థలము కేవలము నీ హృదయమై ఉంది. ఆ పరిశుద్ధ స్థలము నీ హృదయం అవ్వాలి. ఆ పరిశుద్ధ స్థలములో దేవుని మాటలు ఉండాలి. ఆ దేవుని మాటలు ఏంటి అనగా బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీ హృదయములో అది ఉండాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ స్థలమును ఆయనకు నిర్మించాలి. ఆయన మన మధ్యలో మనలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఏదో పెట్టెలో గాని లేదో ఏదో ఒక గుడిలో గాని నువ్వు కట్టినటువంటి 4 గోడల మధ్యలో ఉండేవాడు ఆయన కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన చెలించు దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. మరి ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం? మన ఆలోచన ఏమై ఉంది అనంటే వస్తువుల మీద మనము ఆలోచన కలిగి ఉన్నాం. వస్తువుల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటూ ఉన్నాం. దేవుడు అనేవాడు నీ హృదయములో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వస్తువులలో ఉండువాడు కాదు. ఈ ఇజ్రాయేలు పెద్దలు వారు ఆలోచన చేస్తున్న విధానం ఏంటి అనంటే మందాసము మనతోటి లేకపోవడం వల్లనే ఓడిపోయామని వారు విచారణ చేసుకుంటూ ఉన్నారు, ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక విషయము మర్చిపోయారు, దేవుడు మన మధ్యలో లేడు అనే విషయం. అందుకే వారు ఓడిపోయారు. ఈరోజు నీ జీవితంలో ఓటమి ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు నీ జీవితంలో ఎందుకు అనేక శ్రమలు, ఎందుకు నీ జీవితంలో అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యల చేత నువ్వు సతమతమవుతూ ఉన్నావు? ఎందుకు నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉన్నావంటే నిన్ను నీవు ఒకసారి పరీక్ష చేసుకో. నిన్ను నీవు ఒక్కసారి ప్రశ్న వేసుకో. దేవుడు నీ మధ్యలో ఉన్నాడా? నీ కుటుంబంలో ఆయన ఉన్నాడా? నీలో ఆయన ఉన్నాడా అనే ఆలోచన మనము చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన మధ్యలో లేకుండా మనము ఎన్నడూ కూడా గెలుపును రుచి చూడం. మనం గెలుపును రుచి చూడాలి అనంటే దేవుడు మన మధ్యలో ఉండాలి. ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన కేవలము మందాసం మీదికి వెళ్ళిపోయింది. కానీ దేవునిని వారు మరిచిన పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు. ఇంకా రెండో ప్రశ్నను కూడా మనము చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఒక మాట వారు అడుగుతూ ఉన్నారు. ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అనే ఒక ప్రశ్న వారు యేసు ప్రభుతో వేస్తూ ఉన్నారు. ఎందుకు వారు వెళ్ళగొట్టలేకపోయారనే విషయాలు యేసు ప్రభుల వారు చక్కగా బోధించారు వారితో. చూడండి, ఆ మాటలు మనము చూద్దాం. వారు ఏమని ప్రశ్న వేస్తూ ఉన్నారంటే, ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని వారు ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అనే విషయాలు కూడా యేసు ప్రభుల వారు చెప్పారు. ఆ పిల్లవానిలో దయ్యం చాలా మొండి దయ్యం. శిష్యులంతా వారి శైలిలో దాన్ని వెళ్ళగొట్టాలని చూశారు. వారికి తెలిసిన విధముగా అనేక రకాలుగా వారు ప్రయత్నం చేశారు.
వారి శైలిలో వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు, కానీ ప్రయోజనము లేకుండా పోయింది. వారు ఎంత ప్రయత్నం చేసినా అది ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ వాళ్ళు వారికి ఉన్నటువంటి సత్తా, వారికి ఉన్నటువంటి ఆలోచన యావత్తును వారు ఉపయోగించారు, వారికి ఉన్నటువంటి తెలివినంతటిని ఉపయోగించారు, కానీ ఆ దయ్యాన్ని వారు వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే వారు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఇలాగ అడిగారు, ప్రభువును అడిగారు. పైన మనం చూసుకున్న ప్రశ్నలాగే ఆయనతో ఏమని అడుగుతున్నారంటే, ఈ విధమైన ఎందుకు మరి ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేదు అని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. అందుకు ఆయన ఇలాగన్నాడు, ఉపవాస ప్రార్థనే ఔషధం అన్నాడు. ఉపవాస ప్రార్థనే ఔషధం. ఉపవాస ప్రార్థనలు చేసి వాటిని ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మీరు ఏం చేయాలి? దానిని ఓడించాలి. ఆ మాటను మనం ఒకసారి చదువుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు 9:28 అక్కడ ఇలా రాయబడి ఉంది, ఆయన ఇంటి లోపలికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనను నైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. పుట్నోట్లో మనం చూస్తే ఉపవాసం వలననే అనే మాట మనం చూస్తాం. పుట్నోట్లో ఆ మాటలు కనిపిస్తాయి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడే మీరు ఏం చేయగలుగుతారు? దానిని ఓడించగలుగుతారు. ఉపవాస ప్రార్థన వలన మీరు జయించగలుగుతారని యేసు ప్రభుల వారు వారికి తెలియచేస్తూ ఉన్నారు. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, ప్రార్థన అనగా దేవునితో ముచ్చటించుట, ప్రార్థన అనగా దేవునితో స్నేహము చేయుట. ప్రార్థన మన విశ్వాస జీవితానికి ఎరువు లాంటిది. ప్రార్థన వలన మనము శక్తిని పొందుకోగలుగుతాం. ప్రార్థన వలన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారము చేయడం ప్రారంభిస్తాడు. ప్రార్థన వలన దేవుని యొక్క ఉన్నతమైన శక్తి మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, మీరు ప్రార్థన వలననే దీనిని వెళ్ళగొట్టగలుగుతారు, జయించగలుగుతారు అని అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అనంటే, ఆయన ప్రార్థన చేయడం వలన దేవుని యొక్క సన్నిధి దిగి వస్తూ ఉంది. ప్రార్థన చేయడం వలన దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. చూడండి, మన మొదటి ప్రశ్న మనం చూసాం. అక్కడ ఇజ్రాయేలు పెద్దలు ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఎట్లా ఉందంటే, మందాసం ఉంది కానీ దేవుని సన్నిధి అక్కడ లేదు. మనము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం, బైబిల్ మన ఇంట్లో ఉంది, డైలీ దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, కానీ ఆ వాక్యము మన హృదయములో లేకపోయినా, లేదంటే మనలో ప్రార్థన జీవితం లేకపోయినా ఎన్నడూ కూడా మనం జయించిన వారముగా ఉండం. జయించాలి అనంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని యేసు ప్రభుల వారు తెలియచేస్తూ ఉన్నాడు. 28, 29 ఆ వచనాల్లో మనం చూడగలిగాం. ఆయన అంటూ ఉన్నాడు, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఏ విధమైనది అనంటే, మీరు జయించడానికి, దయ్యములను జయించడానికి, మీకు అడ్డుబండగా నిలిచిన ప్రతి ఆయుధమును జయించడానికి, మీకు ఆటంకంగా నిలిచిన ప్రతి విషయములో మీరు జయమును పొందడానికి కేవలము ప్రార్థన వలననే మీరు జయించగలుగుతారు. ఎందుకంటే ప్రార్థన వలన మీరు శక్తిని పొందుకోగలుగుతారు. ప్రార్థన వలన పరిశుద్ధాత్మను మీరు పొందుకోగలుగుతారు. ప్రార్థన వలన దేవుని యొక్క సన్నిధి దిగి వస్తూ ఉంది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయములో మనము చూసినట్లయితే 14వ వచనం, 1వ అధ్యాయము 14వ వచనములో 120 మంది ఏక మనస్సు ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి. వారు ఏక మనస్సు ఎడతెగక
ప్రార్థన చేయుచు ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే బలమైనటువంటి శక్తి, బలమైనటువంటి అగ్ని జ్వాలల వలె దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చిందో అప్పుడు అనేక అద్భుతాలు వారు చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందో వారు బలజ్ఞులుగా మార్చబడ్డారు. వారు భూమిని తలక్రిందులు చేయువారుగా వారు ఉన్నారు. దయ్యములు వారిని చూసి కేకలు వేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. అపొస్తలుల కార్యము 5:12 మనము చూస్తే, 5:12 నుండి మనము చదివితే అక్కడ పేతురు రోడ్లో నడుస్తూ ఉన్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆయన నీడ తగిలి రోగులు బాగుపడుతున్నారని మనకు ఆ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అనంటే కేవలము ప్రార్థన అనే శక్తిని వారు పొందుకున్నారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి యేసు ప్రభువు వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రార్థన అనేక విషయాలలో మనకు విజయాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధానాన్ని మనం ఆహ్వానించాలి మనలోనికి, లేదంటే మన కుటుంబములోనికి, మనం ఉన్నటువంటి పరిస్థితులలోనికి దేవుని సన్నిధిని దిగిరమ్మని చెప్పి మనము ఆహ్వానించాలి. అప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడైతే దిగి వస్తుందో అనేక ఆశ్చర్య కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అపొస్తలుల కార్యము 9:40-41 వచనాల్ని మనము చూస్తే అక్కడ పేతురు ప్రార్థన చేస్తున్నట్టు మనము చూస్తున్నాం. చనిపోయిన తబిత విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, చనిపోయిన తబిత ఎవరు అనంటే చనిపోయింది ఇక ఆమెలో జీవము లేదు. కానీ పేతురు మాత్రము విశ్వాసము కలిగి ఆయన దేవుని సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసముతో దేవుని యొక్క ఆత్మను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని ఆమె చనిపోయిన స్థలములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆహ్వానించడం ప్రారంభమైందో అప్పుడే దేవుని సన్నిధి దిగి వచ్చింది. దేవుని సన్నిధి దిగి వచ్చి చనిపోయిన తబితాను దేవుడు లేపినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆ మాటలు కూడా మనం ఒకసారి చదువుదాం ప్రియ సహోదరి సహోదరులారా. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 40, 41, 42 వచనాల్ని మనము చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మాటలు, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమె సజీవునురాలుగా గాను వారికి అప్పగించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన విజయాన్ని సాధిస్తూ ఉంది. ప్రార్థన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంది. ప్రార్థన అనేది విశ్వాస జీవితానికి ఎరువు లాంటిది. మనం మర్చిపోకూడదు. వ్యవసాయము చేస్తున్నటువంటి వారికి తెలుసు, ఆ చెట్టుకు ఏ ఎరువు వాడితే అది పెరుగుతూ ఉంది, కాయల్ని ఫలాలను ఇస్తుంది అని ఆ యజమానికి, ఆ వ్యవసాయ భూమికి యజమానికి ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు. మనము జయించాలి అని అంటే మనకు ప్రార్థన చాలా అవసరమై ఉంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శిష్యులు కూడా ప్రశ్న వేస్తూ ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు పెద్దలు కూడా ప్రశ్న వేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ వారికి దొరకలేదు. ఎక్కడ అంటే 1 సమూయేలు 4వ అధ్యాయము 3వ వచనము నుండి చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు సరైనటువంటి ఆన్సర్ దొరకలేదు. కానీ యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు గనక తన శిష్యులకు వెంటనే ఆయన తెలియచేసినటువంటి మాట, మీరు ప్రార్థన ద్వారానే దీనిని జయించగలుగుతారని సరైన జవాబును ఆయన అందించాడు. మంచి విషయాలు మన బ్రతుకులో చూడాలంటే ఖచ్చితంగా విశ్లేషణ ఉండాలి.
సాహేతుకమైనటువంటి జవాబులు చక్కని త్రోవకు సోపన్నాలుగా ఉంటాయి. మనము చక్కని జవాబు కొరకు ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. ఓటమి ఎందుకు జరిగిందని ప్రార్థన చేయాలి, దేవునిని అడిగి తెలుసుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క నిర్ణయం ఏంటి అని అంటే, వారు చేసిన నిర్ణయము మందాసము మన దగ్గర లేదు అనే నిర్ణయం తీసుకున్నారు. కానీ దేవునిని అడిగి తెలుసుకున్న వారు కారు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? మన జీవితాలని మనము పరిశీలన చేసుకోవాలి. మనము వేషధారుల వలె ఉండకూడదు. క్రైస్తవ జీవితం అనేది ఏ వస్తువు మీద ప్రామాణికమై లేదు, కానీ దేవునితో ముడిపడి ఉంది. దేవుని ఆత్మతో, దేవుని యొక్క సన్నిధితో ముడిపడి ఉన్నదే క్రైస్తవ జీవితం. నా ప్రియ సహోదరుడా, దేవుని మనం ఆహ్వానించే వారముగా ఉండాలి. వస్తువుల మీద ఆధారపడకూడదు, దేని మీద కూడా ఆధారపడకూడదు, కానీ దేవునిని ఆహ్వానించే వారముగా ఉండాలి. మనం ఒక మాట చూద్దాం. యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటను మనము చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని దేవుడు పిలిచినటువంటి మాట. మత్తయి సువార్త 23:25 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 23:25 వచనాన్ని ఒకసారి చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల తోపుతోను అజేంద్రియత్వముతోను నిండి ఉన్నది. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏమి శుద్ధి చేయాలి? మన హృదయమును శుద్ధి చేయాలి. లోపల ఉన్నటువంటి గిన్నె, ఆ గిన్నెను లోపలి భాగమును మనము పరిశుద్ధము చేయాలి, శుద్ధి చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, చక్కగా స్నానం చేశానండి, ఈరోజు డెటాల్ సోప్ వాడాను, చక్కగా గంట సేపు చక్కగా రాకి స్నానం చేశాను, ఇక నేను పరిశుద్ధమైపోయాను అని అనుకుంటారు. కానీ లోపంలో ఉన్నటువంటి నీ హృదయము చెడిపోయి ఉంటే దేవుని యొక్క సన్నిధి దిగి రావడానికి వీలు కుదరదు. అందుకే ఆయన నిర్గమ కాండములో మనము చదివాం 25:8 వచనములో. అక్కడ అంటాడు, పరిశుద్ధ స్థలమును నాకు ఏర్పరచవలెను. ఆ పరిశుద్ధ స్థలం అనేది నీ హృదయము. నీ గిన్నె లోపలి భాగమును నువ్వు పరిశుద్ధపరచాలి. ఎలాగైతే బయట నువ్వు ఎలాగైతే శుద్ధి చేస్తూ ఉన్నావో, ప్రతిదినము నీవు చక్కగా స్నానం చేస్తూ ఉన్నావు, ప్రతిదినము దేవుని సన్నిధానములో కూడా నీ హృదయమును కడుక్కోవాలి. అది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అందరూ ఏమనుకుంటారంటే, నేను మంచి స్నానం చేశాను, మంచి బట్టలు వేసుకున్నాను, మంచి సెంటు కొట్టుకున్నాను, నేను మంచిగా పౌడర్ వేసుకున్నాను, అన్ని రాసుకోవాల్సినటువంటి క్రీములన్నీ రాసుకున్నాను, మరి ఎందుకు నేను శుద్ధిగానే ఉన్నాను కదా అని అనుకుంటాం. దేవుడు ఆ శుద్ధి గురించి ఆయన మాట్లాడటం లేదు. నీ హృదయ శుద్ధి కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పైననే ఏం చేస్తారు అంట? పైననే మీరు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజంత్రిత్వముతోనూ నిండి ఉన్నది, చెడువాటితో నిండి ఉన్నది. నీ హృదయం పింపిరి పట్టిపోయింది. నీ హృదయములో పాప స్వభావం మెదులుతూ ఉన్నది. నీ హృదయములో అనేకమైనటువంటి చెడు విచారణ కలిగి ఉంది. దానిని శుద్ధి చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆయనకు ఏ స్థలము కావాలంట? పరిశుద్ధ స్థలము నా కొరకు ఏర్పరచండి అని అంటూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలము అది నీ హృదయమే. నీ హృదయము చెడ్డదైనప్పుడు నీ ఆలోచనలు చెడ్డవై ఉంటాయి. నీ హృదయములో చెడు ఆలోచన నిన్ను పాపమునకు నడిపిస్తూ ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయమును శుద్ధి చేసుకోవాలి. నా ప్రియ సహోదరుడా, ఇంకా మనం చూద్దాం ఆయన మాట్లాడుతున్నటువంటి మాట.
బాహ్యమునకు యూదుడవు కానీ నీవు యూదుడవు కావు అని దేవుడు మాట్లాడుతూ, అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనములో చూస్తే, పైకి నువ్వు యూదుడవని పిలువబడుతున్నా నీవు యూదుడవు కాదు. ఎందుకు అనంటే నీ అలవాట్లు, నీకున్నటువంటి ఆలోచనలు, నీకున్నటువంటి ఆ చెడు స్వభావము ఎంత మట్టుకు నీ నుండి తొలగిపోదో అంత మట్టుకు నువ్వు క్రైస్తవుడు అని పిలువడానికి వీలు లేదు. చూడండి, ఆ 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 2:28లో ఆ మాట ఉంటది. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడంట. మరి ఎవరు యూదులు? బాహ్యమునకు కాదు, లోపల ఉన్నటువంటి శుద్ధీకరణ గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం లోపల ఉన్నటువంటి శుద్ధీకరణ చేయాలి. లోపల దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. అయ్యా, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇచ్చారయ్యా, అది రాసుకుంటే బాగవుతానా? పలానా పాస్టర్ గారు ఒక మంచి కర్చీప్ ఇచ్చారయ్యా, ఆ కర్చీప్ నన్ను బాగు చేస్తూ ఉందా? అయ్యా, పాస్టర్ గారు నాకు ఒక మంచి బైబిల్ ఇచ్చాడు, అది రోజు తల కింద పెట్టుకొని పడుకుంటూ ఉన్నానయ్యా, అది బాగు చేస్తుందా? అంటే ఇవేమీ కూడా బాగు చేయకుండా మొట్టమొదటిగా నీవు దేవుని పిలిచిన వాడుగా ఉండాలి. నీ లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసివేసిన వాడవుగా ఉండాలి. కావచ్చు కర్చిప్పు బాగు చేస్తూ ఉందేమో, నాకు తెలియదు. కొబ్బరి నూనె బాగు చేస్తుందేమో, నాకు తెలియదు. బైబిల్లో నిన్ను బాగు చేస్తుంది, కానీ ఎప్పుడు బాగు చేస్తుందంటే అది లోపలకు వెళ్ళినప్పుడు. బైబిల్ రోగికి మందు లాంటిది. బైబిల్లో ఎప్పుడైతే రోగముతో ఉన్న వాడికి మందునిచ్చినప్పుడు వాడు మందు మింగుతేనే రోగము నయమవుతూ ఉంది. అలాగే బైబిల్ ఒక ఔషధము లాంటిది గనక ఆ బైబిల్ నువ్వు ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తావో నీలో ఉన్నటువంటి మాలిన్యము, నీలో ఉన్నటువంటి అజంద్రియములు, నీలో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది. బైబిల్ డిటర్జెంట్ పౌడర్ లాంటిది. బైబిల్ సాకలివాని సబ్బు లాంటిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ బైబిల్ తలగిడ కింద ఉంటే నీలో ఉన్నటువంటి ఆ మాలిన్యము పోదు, కానీ అది నీ హృదయములోనికి చేరాలి. అది నీ హృదయములో చేరినప్పుడు నీలో ఉన్నటువంటి చెడుది పోయి మంచిది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం రోగం రాగానే డాక్టర్ దగ్గరికి వెళతాం, మందులు వేసుకుంటాం. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ మందులు తలగడ కింద పెడితే, లేదంటే తలగడ పక్కన పెట్టుకొని పడుకుంటే రోగం తగ్గుతుందంటే తగ్గదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది మనం తప్పక మింగాలి, దాన్ని వేసుకోవాలి. ఆ మందులు చిన్నప్పుడే నీకు ఆరోగ్యం వస్తూ ఉంది. అలాగే దేవుని వాక్యము నువ్వు డైలీ నువ్వు వేసుకోవడం వల్ల, అనగా చదవడం వలన అది నీ లోకడుపులోనికి నీ లోపలికి వెళ్ళడం వల్ల అది నీలో ఉన్నటువంటి మాలిన్యమును తీసివేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం అందరము క్రైస్తవులమని చెప్పుకుంటూ తప్పు చేస్తే ఎలాగ క్రైస్తవులం అవుతాం? అదే రోమీలకు రాసిన పత్రిక 2:28లో దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు. బాహ్యమునకు కాదు మనము క్రైస్తవులము, అంతరాంగములో నుండి క్రైస్తవత్వము రావాలి. మనలో అనేకులు మనలో క్రీస్తును చూడాలి. అది నిజమైన క్రైస్తవత్వం. చూడండి, అక్కడ ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయేలు పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారు పై రూపాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, మందాసానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప దేవుని యొక్క సన్నిధిని వారు గ్రహించలేకపోయారు.
ఎందుకు మనలో ఓటమి వచ్చింది, ఎందుకు మన జీవితంలో ఓటమి వస్తూ ఉంది అనే ఆలోచన వారు చేయలేకపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఓడిన స్థితిలో ఉన్నావంటే నీలో దేవుని వాక్యము ఉందో లేదో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. కావచ్చు చాలా సంవత్సరాల నుండి క్రీస్తుని ఎరిగిన బిడ్డగానే ఉండవచ్చు, చాలా సంవత్సరాల నుండి నువ్వు చర్చికి వెళుతూ ఉన్నావేమో తెలియదు. కానీ దేవుని వాక్యము నీలో లేకపోతే నువ్వు ఎన్నడూ కూడా విజయమును సాధించలేవు, ఎన్నడూ కూడా దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. దేవుని ఆత్మ నీతో ఎన్నడూ కూడా నడవదు, ఎన్నడూ కూడా నీకు సహకరించదు. నువ్వు తప్పక దేవునిని ఆహ్వానించే వాడవుగా ఉండాలి. చూడండి, ఒక మాట మనము చూద్దాం. ఇర్మియా 7:4 చూద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మందిరంలో ఉన్నాడు అనుకుంటారు. ఏమనుకుంటారు? దేవుడు మందిరంలో ఉన్నాడంట. మందిరంలో దేవుడు ఉన్నాడనే ఒక అపోహ. ఇలాగే ఇజ్రాయేలు పెద్దలు ఆలోచన చేశారు. ఆ మందాసము మనతో ఉంటే విజయం కలుగుతూ ఉందని. మరి దేవుడు ఎక్కడుంటాడు? మన హృదయములో ఉంటాడు. చూద్దాం ఆ మాటలు. ఇర్మియా 7:4 మనము చదువుదాం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. చూసారా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుడు సెలవిచ్చినటువంటి మాట. దేవుడు ఏమంటూ ఉన్నాడు? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కిది. ఏమంటూ ఉన్నాడు అనంటే, నీవు యెహోవా మందిరము ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవా ఇలాగూ యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదుల వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇజ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచు ఉన్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింప చేయునట్టు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు, ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట. ఆ 4వ వచనంలో మనం చదివితే వారు ఏమనుకుంటున్నారు? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకునకుడి. ఇది మోసకరము. దేవుడు మందిరములో ఉండువాడు కాదు, ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ రోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు చర్చిలో దేవుడు ఉన్నాడు అని. 4 గోడల మధ్యలో ఉండేవాడు కాదు ఆయన. ఆయన చెలించువాడు, ఆయన నడుచువాడు, ఆయన మాట్లాడువాడు, ఆయన నీతో జీవించువాడు, ఆయన సజీవుడు. ఆయన మృతులలో ఉండువాడు కాదు, ఆయన కదలకుండా ఉండేవాడు కాదు, ఆయన నడుచువాడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఇర్మియా ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైనటువంటి మాటలను ఆధారము చేసుకొనకండి. దేవుడు మందిరంలో ఉండువాడు కాదు, ఆయన నీ హృదయములో నివసించువాడై ఉన్నాడు. దేవుడు మందిరములో ఉండువాడు కాదు, ఆయన నీలో ఉండాలని ఆశిస్తున్నటువంటి దేవుడు. అందుకే ఆయన ఏమంటూ ఉన్నాడు? ఆయన మోషే ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచాలి. ఆ పరిశుద్ధ స్థలము నీ హృదయమే అయి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానాన్ని ఆహ్వానించిన వారు కారు గనుకనే వారు మందాసము వైపు చూస్తూ ఉన్నారు. అలాగే దేవుని శిష్యులుగా పిలువబడుతున్నటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రార్థన లేక, దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించక, దేవుని యొక్క శక్తిని పొందకనకనే దయ్యములను వెళ్ళగొట్టాలని ఆలోచన చేశారు. కానీ వారి వల్ల కాలేదు. కారణం ఏంటి అనంటే ప్రార్థన జీవితము లేదు. వారి హృదయములో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి లేదు గనుకనే వారు అక్కడ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే తిరిగి యేసు యొద్దకు వెళ్ళారు. తిరిగి యేసయ్యతో వారు ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఎందుకు మేము ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయామని వారు అడిగారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఓడిన స్థితిలో ఉంటే ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఓడిన స్థితిలో ఉన్నావా? లేదంటే నీకు అనేక సమస్యల చేతను బాధపడుతూ ఉన్నావా? నీ కుటుంబంలో అశాంతి, అసమాధానము నెలకొంటుందా? నువ్వు ఏదైతే చేయాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రతి పనులలో నువ్వు విఫలమైపోతూ ఉన్నావా? ఒక్కసారి నీవు ఆలోచన చేయి. ఎందుకు నువ్వు విఫలమవుతూ ఉన్నావు? దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉందా? దేవుని సన్నిధి నీతో ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుని సన్నిధి మనతో లేనట్టయితే మనం ఎన్నడూ కూడా విజయాన్ని సాధించలేం. ఎన్నడూ కూడా ఆ విజయం సవి చూడలేం. కనుక మనము దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించే వారముగా ఉండాలి. కావచ్చు నీతో బైబిల్ ఉంది, కావచ్చు నీతో అనేకమైనటువంటి క్రైస్తవ బిడ్డలు ఉండవచ్చు, కావచ్చు నీ సేవకుడు, నీ సేవకురాలు, నీ సేవకుని యొక్క కుటుంబము నీతో ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. నీ కుటుంబంలో ప్రతిరోజు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. నీలో దేవుని సన్నిధి ఉండాలి. నీ హృదయము దేవుని యొక్క ఆలయమై ఉండాలి, ఆలయముగా మార్చుకోవాలి దానిని. దేవునికి నీ హృదయములో ఒక చోటు ఇవ్వాలి. దేవునికి నీ హృదయమును ఆయన ఒక సింహాసనముగా, ఆయనకు ఒక సింహాసనముగా మలచాలి. అప్పుడు నువ్వు ఎటు వెళ్ళినా ఆయన జయమును మీకు అనుగ్రహిస్తాడు. జయమును మనము సవి చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈరోజు మనము ఓడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాం? ఎందుకు మనం ఆలోచన చేసినది మన జీవితంలో నెరవేర్పు జరగలేకపోతూ ఉంది అని అంటే దేవుని సన్నిధి మనతో లేకపోవడమే. దేవుని సన్నిధిని మనము ఆహ్వానిద్దాం. ఈ ఇద్దరు వ్యక్తులను మనము చూసాం. ఈ ఇద్దరు వ్యక్తులు అంటే రెండు గుంపులను, రెండు వర్గాలను మనము చూసాం. యేసు యొక్క శిష్యుల్ని, అలాగే ఇజ్రాయేలు ప్రజల పెద్దలను మనం చూసాం. దేవుని సన్నిధి లేక వారు ఓటమిని సవిచూస్తూ ఉన్నారు. మరి ఈరోజు నీవు కూడా ఓటమిని సవిచూస్తున్న పరిస్థితిలో ఉంటే దేవునిని ఆహ్వానించు. ప్రభువా, ఇదిగో నా కుటుంబంలోనికి రాయ్యా. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిని నేను అనుభవించాలి, నా కుటుంబము నీ సన్నిధిని అనుభవించాలయ్యా అని నువ్వు ఆహ్వానించినట్టయితే దేవుడు తప్పకుండా ఆయన నీ కుటుంబములోనికి, నీ హృదయములోనికి వస్తాడు. వచ్చిన దేవుడు ఊరికినే ఉండువాడు కాదు, కానీ నీకు విజయమును ఇచ్చివాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువతో దేవుడు ఒక మాట అంటాడు. యెహోషువ 1వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో మనము చూస్తే ఆయన అంటాడు, నిన్ను విడువను ఎడబాయను అని మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు, ఈ గ్రంథమును నా సేవకుడైనటువంటి మోషే నీకిచ్చినటువంటి ఈ గ్రంథములో నుండి నీవు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకూడదు. నువ్వు తొట్టిల్ల కాని ఉన్నట్టయితే నేను నీతో ఉంటాను, నీకు విజయాన్ని ఇస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటలు కూడా చదివి మనం ముగించుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమంతటిని నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుగునట్టు దీవారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు ఆయన మనకిచ్చినటువంటి ఈ మాటలను అనగా దేవుని యొక్క వాక్యములో మనము నిలకడగా ఉండి ప్రార్థన జీవితము కలిగి ఉన్నట్టయితే దేవుడు మన తోడుగా ఉంటాడు. యెహోషువతో కూడా తెలియచేస్తున్నటువంటి మాట, యెహోషువ, నా సేవకుడైన మోషే ఇక లేడు. ఇక మీదట నా ఇజ్రాయేలు ప్రజలను నడిపించువాడు నీవే. నీవు ఒక నాయకుడివి ఇజ్రాయేలులకు. కనుక నీవు విజయమును సాధించాలి, అనేక శత్రు సైన్యమును ఓడించాలి, యోర్ధానును దాటి పాలు తేనెలు ప్రవహించు దేశములో నీవు అడుగు పెట్టాలి. అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును లో నుండి నువ్వు కుడికి ఎడమకు త్రొట్టిల్లకూడదు. నా సేవకుడైన మోషే బోధించిన ఏ మాటను కూడా నువ్వు తప్పిపోకూడదు. దానిని దీవారాత్రములో ధ్యానించాలి. అది నీ హృదయములో ఉండాలి. అయితే నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉండువాడను, నీకు విజయమును ఇచ్చువాడనై ఉన్నాను. నువ్వు జడియనక్కరలేదిక, నువ్వు భయపడనక్కరలేదిక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఈ సాయంకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవునికి చోటు ఇవ్వాలి, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ఆ రెండు ప్రశ్నలను మనం చూసాం. ఈ ఇజ్రాయేలు పెద్దలు ప్రశ్నించుకున్నారు, ఎందుకు ఓటమి వచ్చింది అని. అలాగే యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ప్రశ్నించుకున్నారు, ఎందుకు మేము ఆ దయ్యమును వెలగొట్టలేకపోయామని. ఈ రోజు నీవు కూడా ప్రశ్నించుకో, ఎందుకు నీవు ఓటమిని సవి చూస్తూ ఉన్నావు, ఎందుకు నీ జీవితంలో ఓటమే వస్తూ ఉంది. ఒక్కసారి నిన్ను నీవు కూడా పరిశీలన చేసుకో, ప్రశ్నించుకో. చక్కనైన జవాబు కొరకు ఎదురుచూడు. అది దేవుని నుండి లభించే జవాబు అయితే నువ్వు తప్పకుండా ఆశీర్వాదములో అడుగు పెడతావు. రండి, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నా హృదయములోనికి రావయ్యా. అవును నాయనా, వస్తువులలో నీవు ఉండువాడవు కాదు, మనుషుల హృదయములో నివసించు వాడవై ఉన్నావు. నీవు జీవము కలిగిన దేవుడవు తండ్రి. నాయనా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నువ్వు అంతరంగములను చూచువాడవై ఉన్నావు. నాయనా, నా హృదయములోనికి రా. ఈరోజు నేను ఓటమిని సవి చూస్తూ ఉన్నాను. కారణం నీవు లేని స్థితి, నీవు లేకపోవడం వల్లనే అనేకమైనటువంటి శ్రమ, నీవు లేకపోవడం వల్లనే నా కుటుంబములోను నా జీవితములోను నీ మాటలు లేకపోవడం, నీకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కుడికి ఎడమకు త్రొట్టిల్లడం వల్ల, నీకు ప్రభా నీకు సమయమును ఇవ్వకపోవడం వల్ల, ప్రార్థన జీవితము లేకపోవడం వల్ల అనేకమైనటువంటి శ్రమలను నేను అనుభవిస్తూ ఉన్నాను, ఓటమిని చవి చూస్తూ ఉన్నాను. ప్రభా, ఈ ఓటమి నుండి నన్ను విడిపించు, విజయమును అనుగ్రహించు. ప్రభా, ఎదుగో ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి. వారి ఓటమి నుండి విజయములో అడుగుపెట్టే కృప దయచేయండి. నీ సన్నిధి చేత కప్పుమని
గొప్ప కార్యాలు వారి చూసే కృప దయచేయండి. నిన్ను ఆహ్వానించే బిడ్డలుగా, నిన్ను కొనియాడే బిడ్డలుగా వారిని మలుచుకోమని నీ కృప, నీ కనికరము వారితో నాతోనూ ఉంచుమని మా ప్రార్థన మనవులు యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.